హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారమ్మా, దూరంగా ఉంటున్నారా? దూరంగా ఉన్నాం మేడం. కరోనా ఉన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఊరికి వచ్చేసి కదా బడకట్టే కాకుండా ఆ, నేను ఇక్కడికి వస్తే అంతా తాగేదానికి అయ్యేలే గీతవైతే. బెంగళూరులో అయితే ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఏదో ఒక ఏం పని చేస్తాడంటే ఏమైనా బాత్రూమ్ లో క్లీన్ చేసే తట్లో ఏమైనా అట్లా పనులు ఏమైనా చేసేది, వచ్చిన డబ్బులన్నీ తాక్కొని అక్కడక్కడే పడుకునేది. సో ఇప్పుడు అతను బెంగళూరులో పని చేస్తున్నాడు, నువ్వు వచ్చి వాళ్ళ ఊర్లో ఉంటున్నావు. వాళ్ళ ఊర్లోనే ఉంటున్నాను. వాళ్ళ ఊర్లో ఏ ఇంట్లో ఉంటున్నావు? మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నావా, లేకపోతే మీ ఆయనకి సంబంధించిన? అత్తగారింట్లో ఇంకా బాగా అది ఇవ్వట్లేదు. దానికి 16,000 కట్టండి ఇస్తాను మీ ఊరు, మీ అంటున్నారు. అమ్మ వాళ్ళ ఊరు కూడా ఆ ఊరేనా? మా అమ్మ వాళ్ళ ఊరు పెద్దలాపురం. మరి ఇప్పుడు నువ్వు మీ ఆయన వాళ్ళ ఊరు వెళ్ళి ఎవరి దగ్గర ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు? నేను మా అమ్మ మా నాన్న వస్తుంది ఇక్కడికి అంటే మా జీవితం చేయాలని మా అమ్మ ఈత పిలుచుకొని వచ్చేసాను. నువ్వు నీ మొగుడింట్లోనే ఉండాలా అనేసి. ఆ, మా నాన్న చనిపోయి 1 సంవత్సరం అయ్యే ఈతకు వచ్చి 1 6 నెలలకే మా నాన్న చనిపోయారు. అదేనమ్మా ఇప్పుడు అదేనమ్మా నువ్వు ఆ ఊర్లో బాగుంట్లో ఉన్నాము. అమ్మ ఒక్కసారి వినండి, మేడం మాట్లాడుతున్నారు కదా, ఒకసారి వినండి. ఆ ఊర్లో మీ ఆయనకి సంబంధించిన ఆస్తిలో ఉంటున్నావా, ఏదన్నా ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటున్నారా? రెంట్ తీసుకొని ఉంటున్నాను. మీ అదే ఆయన ఊర్లో. వచ్చాడా ఎప్పుడన్నా ఆ ఇంటికి? మా నాన్న చనిపోయినప్పుడు ఇంకేమి మళ్ళీ చేశారు కదా, అప్పుడు బాగా తాగేసి వచ్చారంటే ఇంకెప్పుడు రాలేదు. ఇప్పుడు నువ్వు ఆయనతో ఆ ఊర్లో ఉంటే మీ ఆయనతో కలిసి ఉన్నట్టు కాదు కదమ్మా. సరే, ఆ 3.5 ఎకరాలు కౌలు డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరికి ఇస్తలేదు. మా చిన్న మరిదే తీసుకుంటాడు అంతాను. ఎవరు తీసుకోరు. తనే చూసుకుంటాడు అంతాను. సరే అమ్మా, ఇప్పుడు నీ డౌట్స్ ఏంటో అడుగమ్మా. నీకేంటి, ఏం డౌట్లు ఉన్నాయి? నేను మా ఆయన్ని ఏం మొదలు పెట్టాను అంటే వదిలేస్తే ఇతవంతా ఏమనుకుంటాడో అనేసి నేను మా ఆయనతోనే ఉండాలి అనుకుంటున్నాను. ఆయన ఇతపై రావట్లేదు. అయినా మారాలి. తాగేసి కొంచెం కొంచెం తక్కువ చేసుకొని ఉంటే నేను మా ఆయన ఉంటాము. లేదు నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి? నాకు ఒక ఎకరమన్నా ఇస్తే నా బ్రతికేమో నేను ఇంతగా చేసుకుంటాను కదా. అమ్మ, మీరు ఏమన్నా కేసులు ఫైల్ చేశారా? ఆల్రెడీ అతను దూరంగా ఉండి 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 సంవత్సరాల నుంచి మీరు మీ అమ్మ మీ కష్టం ఏదో మీరు పడుతున్నారు అదే ఊర్లో ఉండి. ఎవరు ఆ తరపున వచ్చి మిమ్మల్ని మాట్లాడట్లా? ఆ ఉన్న 3.5 ఎకరాలు అతని పేరు మీద రాస్తే అతను ఎవరికన్నా అమ్మేసుకొని తాగుడు డబ్బులకి ఎవరికో సంతకాలు పెట్టేస్తాడు. ఓ 1000కో 2,000కో సంతకాలు పెట్టినా పెడతాడు. ఇప్పుడు చుట్టాలే తీసుకోవచ్చు, ఇంకెవడన్నా ఓ 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకునే బ్యాచ్లు ఉంటారు కొంతమంది. కాబట్టి అలా అన్యాయం అయిపోవడానికి అవకాశం ఉందనేది నీ భయం, అంతేనా? అంతే మేడం. కేసులు ఏమన్నా ఫైల్ చేసావమ్మా? అవును మేడం. అంటే మా ఆయన ఇతో పొలం రాకుండా స్టాప్ చేస్తారు కదా మేడం. ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నావు? అది చేయమని ఒక లాయర్ ని ఈ పొలం మీద ఇంకా చాలా కేసులు ఉండే. అది చూసిన లాయర్ కేనే మేము చెప్పుతుంది. సూపర్. ఆయన కేసు వేసిండారు. అంటే ఆయన ఎట్లా వేసిండారంటే నాకు అదే మంత్లీ డబ్బులు ఇచ్చేదానికి మెయింటెనెన్స్ కేసు వేశాడు. మెయింటెనెన్స్ కేసులు వేసిండారు. ఆయన నాకు మెయింటెనెన్స్ ఇచ్చేంత తను సంపాదించాడు. పొలం అనే ఒక ఇంటి రావాలి స్టే ఆర్డర్ వేసిందాం కదా, దాన్ని ఏమైనా అమ్మేదానికి పోతే మమ్మల్ని అడగతారు కదా అని అనుకుంటుంది. ఇతక ఒకసారి వచ్చింది నోటీసు. అది వాళ్ళు ఈ ఊర్లో లేరు అనేసి మా చిన్నమామ వాపస్ పంపించేసిండారు. మాకు తెలీదు, వచ్చింది వెళ్ళిపోయింది తెలీదు. లాయర్ ఫోన్ చేస్తే ఇట్లా వాపస్ వచ్చింది అని చెప్పలేదు మేడం. ఓకే అమ్మా, మీరు కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సరే మేడం. మౌనిక, ఈ కేసు గురించి మాట్లాడితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. అమ్మాయి కర్ణాటక నుంచి ఫోన్ చేస్తుంది కాబట్టి మేబీ లాంగ్వేజ్ మనకు కాస్త డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. కానీ ఇట్లా చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటామండి. మ్యారిటల్ రిలేషన్ మోర్ దాన్ 10 ఇయర్స్, పిల్లలు ఉండరు. అవి ఎలా అవుతాయంటే అబ్బాయి ఉన్నంత వరకే ఈవిడికి హక్కుల గురించి మాట్లాడతారు తప్ప, ఇన్ కేస్ అతనికి ఆల్రెడీ డ్రింకర్, ఫుల్ డ్రింకర్, మామూలు డ్రింకర్ కూడా కాదు, అలాంటి వ్యక్తిని 10 ఏళ్ళు అమ్మాయి అప్పులు చేసేస్తే క్లియర్ చేసింది. అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకుంటూ వచ్చింది. పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్దామంటే కూడా అతను రావట్లేదు. మళ్ళీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఏది 3 మగపిల్లలు 6 ఆడపిల్లలు. ఇంతమంది ఉన్న వాళ్ళలో వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ 10 మంది అంటే అమ్మ నాన్న ఆల్రెడీ ఉండకపోవచ్చు. సో వాళ్ళు లేరు.
ఈ అమ్మాయికి సంబంధించి అత్త మామ అనేవాళ్ళు లేరు. ఈ అత్త మామ యాక్చువల్గా ఎవరు? అమ్మమ్మ తాతయ్య. అవును. సో మేబీ వాళ్ళు ఉంటే ఈయనకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళ అంటే ఎవ్వరు ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఇక అతను అలా గాలికి తిరుగుతా ఉన్నాడు. మేబీ మనం సైంటిఫిక్గా చూస్తే కూడా తెలుసు, అంత సిగరెట్లు కానీ, డ్రింకింగ్ కానీ, చెడు అలవాట్లు కానీ ఉంటే కొంచెం పిల్లలు పుట్టే విషయంలో చాలా డేంజర్ వ్యవహారాలు ఉంటాయి అని, చెడు అలవాట్లకి అలవాటు అవ్వద్దు అని చెప్తారు. మేబీ దానివల్ల ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడో కూడా కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ అతనికి ఏదన్నా అయితే ఈవిడికి ఏమీ ఇవ్వకుండా ఎక్కొట్టడానికి మిగతా రిలేటివ్స్ చేస్తున్న పనులు, అంటే ఆయన అన్నదమ్ములు ఉన్నారు కదా, మేబీ వాళ్ళంతా కూడా ఇలాగే నడిపించి అతనికి ఒక 10,000 అని ఒకసారి, ఒక 5,000 అని ఒకసారి ఇలా అప్పులు ఇచ్చి ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకుంటూ ఉంటారు ఇలా బాగా డ్రింక్ అడిక్ట్ అయిపోయిన వ్యక్తులు. సో అటువంటివి చెల్లుతాయా లేదా అంటే ఈరోజు ఈవిడ వేసే కంప్లైంట్లు, కేసులు ఏవైతే ఉంటాయో అవి వాటికి ప్లస్ పాయింట్ కింద అవుతాయి. ఎందుకంటే ఆయన కాన్షియస్లో ఉండి సంతకం పెట్టడానికి అవి చెల్లవు. ఇలా పూర్తిగా అడిక్ట్ అయిపోయిన వ్యక్తుల దగ్గర వాళ్ళు మ్యానిపులేట్ చేసి సంతకాలు తీసుకొని చేసేద్దాం అంటే రేపొద్దుట ఇప్పుడు ఫైట్ చేస్తే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా డ్రంక్ అండ్ దీంట్లో ఉన్న వ్యక్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళకి అప్పులు ఇవ్వడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవడం కానీ, సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ ఎంతవరకు వ్యాలిడ్ అని ఆ అప్పులు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఇతనికి ఆస్తి ఉంది కదండి రేపొద్దుట వచ్చేస్తుంది అంటే వారసులు ఊరుకోరు. ఆయన వారసులు ఎవరు? ఈవిడ. పిల్లలు ఉన్నా లేకపోయినా ఆయనకు వచ్చే ప్రాపర్టీ ఏదన్నా ఉంటే ఈక్వల్ షేర్ హోల్డర్ కింద అవుతుంది. ఎందుకు? అతను ఇట్లాంటి వ్యక్తి కాబట్టి.